నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ప్రేమ కథలు ఎక్కడైనా పుట్టచ్చు, కానీ మధ్యప్రదేశ్లోని సత్నా సెంట్రల్ జైల్లో మొదలైన ఈ ప్రేమ కథ మాత్రం అత్యంత అరుదైనది. నిబంధనల్ని కఠినంగా అమలు చేయాల్సిన ఒక జైలు అధికారిని తాను పహారా కాసిన ఓ ఖైదీతోనే ప్రేమలో పడి చివరికి అతన్నే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రధానంగా రెండు పెద్ద అడ్డంకులు ఏర్పడ్డాయి. ఒకటి వారి సామాజిక హోదాల్లోని వ్యత్యాసం, ఆమె అధికారి, అతను ఖైదీ. ఇక రెండోది వారి మతాలు, ఆమె హిందూ కాగా అతను ముస్లిం. అయితే చట్టంపై అవగాహన ఉన్న ఆమె తన వ్యక్తిగత నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అమిత్ జైలు నుంచి విడుదలైన తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో ముందడుగు వేశారు. 32 ఏళ్ల రీటా సింగ్ సత్నా కేంద్ర కారాగారంలో అసిస్టెంట్ జైల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో 28 ఏళ్ల అమిత్ అన్సారీ అనే యువకుడు ఓ క్రిమినల్ కేసులో శిక్ష పడి అదే జైలుకు వచ్చాడు. అమిత్ జైల్లో ఉన్న కాలంలో రీటా సింగ్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. అమిత్ ప్రవర్తనలో మార్పును గమనించిన రీటా అతనితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మే 7న సత్నాలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద వీరు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఎటువంటి మతపరమైన ఆర్భాటాలు లేకుండా కేవలం సంతకాలతో ఈ పెళ్లి జరిగింది. ఒక మాజీ ఖైదీని సమాజం చిన్న చూపు చూస్తున్న తరుణంలో ఒక బాధ్యతాయుతమైన అధికారిని అతనికి జీవితాన్ని ఇవ్వడం గమనార్హం. ప్రతి మనిషికి రెండో అవకాశం ఇవ్వాలి. అమిత్తో వచ్చిన మార్పు నాకు నచ్చింది అని రీటా ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం ఈ అసాధారణ వివాహం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.